మొన్న నేను మా ఆయనతో శబదం చేశాను కదా, గోంగూర గీ రైస్ నేనే బాగా చేస్తాను, ఇది చాలా ఈజీ జుజుబీ అని చెప్పాను కదా. సరే అని చెప్పి ఈ రోజైతే స్టార్ట్ చేశాను. నేను గోంగూర తీసుకొచ్చి ఒలిచైతే పక్కన పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా మా అమ్మని అయితే అడిగి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ముందు వచ్చేసి ఎండుమిరగాయలు అయితే నూనెలో బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని గోంగూర అయితే మూతేసి పెట్టుకున్నాను. ఇంతలోపు ఎండుమిరగాయల్లోనే వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. జీలకర్ర వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసుకొని ముందు ఒక రౌండ్ తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ గోంగూర కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా గోంగూర కూడా రిమైనింగ్ వేసేసుకొని నేను ఇక్కడ చేసిన ఓవర్ యాక్షన్ ఏంటంటే, ఇప్పుడు దీనిలో మామూలు సాల్ట్ వేసుకోవచ్చు కదా, మనకు ఓవర్ యాక్షన్ అనమాట. కల్లుప్పు వేసేసుకున్నాను. కల్లుప్పు వేసుకోవడం వల్ల నాకు ఏమైందంటే ఉప్పు సరిగా నలగదు అని చెప్పి బాగా మెత్తగా తిప్పేసేయాల్సి వచ్చింది మిక్సీ. ఇంకా నుజ్జుగా అయిపోయింది. ఇదేంటంటే కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. మా అమ్మ చెప్పింది ఒకే ఒక తిప్పు ఎక్కువ తిప్పొద్దని చెప్పి. నా ఓవర్ యాక్షన్ కల్లుప్పు వేయడం వల్ల అలా అయితే అయింది. ఫైనల్గా టేస్ట్ అయితే బాగానే ఉంది. మా ఆయన అయితే నా పరువు తీస్తాడు. తీసుకెళ్ళిస్తే ఏంటి ఇప్పుడు ఇది గోంగూర గీ రైస్ లా ఉందనుకుంటున్నావా, టేస్ట్ అని చెప్పి వెటకారంగా నవ్వాడు అనమాట. జీవితం ఎంత కష్టపడి చేస్తే ఇదా ఇచ్చే కాంప్లిమెంట్.